శ్రీకృష్ణదేవరాయల నిండు సభ. ఒక విదేశీ వ్యాపారి చాలా అందమైన బలంగా ఉన్న అరబ్బీ గుర్రాన్ని తీసుకొస్తాడు. మహారాజా, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం, కానీ దీన్ని ఎవరూ లొంగ తీసుకోలేరు. మీ రాజ్యంలో ఎవరైనా ధైర్యవంతులు ఉన్నారా అని సవాల్ చేస్తాడు. సభలో ఉన్న సైనికులు, మంత్రులు ప్రయత్నిస్తారు, కానీ ఆ గుర్రం ఎవరినీ దగ్గరికి రానివ్వదు. అందరూ విఫలమైనప్పుడు రామకృష్ణ ముందుకు వస్తాడు. మహారాజా, ఈ గుర్రాన్ని నేను లొంగదీస్తాను, కానీ నాకు 3 నెలల సమయం కావాలి. అలాగే ఈ గుర్రాన్ని మా ఇంటి దగ్గర ఉంచి నేనే ఆహారం పెడతాను అంటాడు. రాజు అంగీకరిస్తాడు. రామకృష్ణ ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. రామకృష్ణ గుర్రాన్ని ఒక చీకటి గదిలో ఉంచుతాడు. ఆ గదికి ఒక చిన్న కిటికీ మాత్రమే ఉంటుంది. రామకృష్ణ గుర్రాన్ని కడుపుండా మేత పెట్టాడు. రోజుకు ఒకసారి మాత్రమే ఆ కిటికీ బయట నుండి కొంచెం గడ్డి చూపిస్తాడు. ఆ గడ్డి కోసం గుర్రం తన మెడను కిటికీ బయటికి చాచి మేత తినడం అలవాటు చేసుకుంది. మేత లేక గుర్రం కొంచెం సన్నబడుతుంది, కానీ చాలా చురుగ్గా మారుతుంది. 3 నెలల తర్వాత రామకృష్ణ గుర్రాన్ని సభకు తెస్తాడు. అందరూ గుర్రం సన్నబడ్డం చూసి నవ్వుతారు. రామకృష్ణ ఒక చేతిలో గడ్డి పరక పట్టుకుని గుర్రానికి చూపిస్తూ పరిగెత్తాడు. ఆ గడ్డిని ఎలాగైనా తినాలని గుర్రం గాలి వేగంతో రామకృష్ణ వెనుక పరిగెత్తుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేకపోతారు. రామకృష్ణ ఇటు తిరిగితే గుర్రం అటు తిరుగుతుంది. అందరూ రామకృష్ణ తెలివికి ఆశ్చర్యపోతూ చప్పట్లు కొడతారు. రాజుగారు రామకృష్ణను ఘనంగా సత్కరిస్తారు. నీతి బలంతో సాధించలేని తెలివితేటలతో సాధించవచ్చు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.